ఐఐటి జేఈ మెయిన్ 2024 సెషన్ 1 ఎగ్జామ్ సంబంధించి ఎవరైతే బీటెక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో సో అలాంటి వాళ్ళకు ఎన్టీఏ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళకు ఏ సిటీలో ఎగ్జామ్ ఉంటుందో తెలుసుకోవచ్చు అనమాట. ఆ లింక్ అయితే ఇప్పుడు యాక్టివేషన్ చేశారు, మీరు వెంటనే తెలుసుకోండి. సో ఆ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ మనం ఆ నోటిఫికేషన్ చూద్దాం, వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ చూద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి అప్డేట్స్ మీకు ఫ్యూచర్లో కావాలంటే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో వీడియోని వెంటనే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, ఎస్. సో ఆ ఒక్క హెల్ప్ అయితే చేయండి, వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇది చూడండి ఇక్కడ. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, జేఈ మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి. ఇది చూడండి, ఒక స్క్రోలింగ్ అయితే వెళ్తుంది కదా, జేఈ మెయిన్ 2024 అడ్వాన్స్డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ లైవ్ అని చెప్పేసి మనకు ఒక పీడిఎఫ్ కూడా వచ్చింది. చూడండి, ఇది పీడిఎఫ్ అనమాట. జస్ట్ ఈరోజు రిలీజ్ చేశారు దీన్ని, ఇంతకు ముందు రిలీజ్ చేశారు 18 జనవరి. ఓకేనా. అడ్వాన్స్ ఇంటిమేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ టు ద అప్లికెంట్స్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2024 సెషన్ 1. ఓకే, సో ఇది చూడండి, ఆల్రెడీ పేపర్ 2 వాళ్ళకు ఎగ్జామినేషన్ సిటీ అయితే ఆ లింక్ అయితే యాక్టివేషన్లో ఉంది. పేపర్ 1 వాళ్ళకు ఈ రోజు నుంచి యాక్టివేషన్ చేశారనమాట. ఈ హెడింగ్ చూడండి, ఇది. ఓకే, సో అడ్వాన్స్ ఇంటిమేషన్. ఓకే, 1 మినిట్ ఉండండి. ఓకే, నేను అది ఓపెన్ చేస్తాను మళ్ళీ. ఓకే, చూడండి. సో అడ్వాన్స్ ఇంటిమేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ ఫర్ ద ఎగ్జామ్ టు బీ హెల్డ్ ఆన్ 27, 29, 30, 31 జనవరి అండ్ 1 ఫిబ్రవరి పేపర్ 1. సో ఈ ఎగ్జామ్ ఈ డేట్స్లో ఏదైతే ఎగ్జామ్ ఉందో పేపర్ 1 సంబంధించి అలాంటి వాళ్ళందరికీ ఎగ్జామినేషన్ సిటీ అయితే ఇప్పుడు యాక్టివేషన్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఈ పేజ్ అనమాట, ఈ పేజ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీ అప్లికేషన్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేస్తే సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఏ సిటీలో ఎగ్జామ్ ఉందో తెలుసుకోవచ్చు. సో దట్ మీకు అంటే మీరున్న ప్లేస్కి ఆ సిటీకి ఏమైనా దూరంగా ఉంటే ఆ ట్రావెలింగ్ కానీ అవన్నీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అప్డేట్ నేను ఈ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దట్ మీరు డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.